నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. ఎస్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో చాలా పరిస్థితులు అనేవి అనుకూలించట్లేదని చెప్పేసి రీసెంట్గా జరుగుతున్న పరిణామాలన్నీ మనం ఇట్టే తెలిసిపోతుంది. నిజంగా అంటే ఒక్కొక్కరు ఆ పార్టీ నుండి బయటకు రావడం కావచ్చు, అసంతృప్తిని వెల్లడించడం కావచ్చు, లేకపోతే జగన్ గారి మీద బయటకు వచ్చేసి కామెంట్స్ చేయడం కావచ్చు, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే కొందరు పార్టీ నుండి బయటకు వచ్చేసినా సరే సైలెంట్గా ఉండిపోతున్నారు. వాళ్ళు గతంలో వాళ్ళు కీలకంగా వ్యవహరించారు జగన్ గారి కోటరీలో, ఆ పార్టీలో. బట్ ఇప్పుడు బయటకు వచ్చేసి సైలెంట్ అయిపోవడం, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది జగన్ గారికి అంటే ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ప్రతి పార్టీలోనూ ఉంటుంది అసంతృప్తులు బయటకు వెళ్ళిపోవడం అది ఇది. బట్ చాలా కీ పర్సన్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో జగన్ గారిని వీడడం జరుగుతుంది. ఒకసారి ఆ లిస్ట్ మొత్తం మనం చూద్దాం. ఇప్పటివరకు ప్రస్తుతం కీ పర్సన్స్ ఎవరెవరైతే జగన్ గారిని విడిచి వెళ్ళారో ఒకసారి వాళ్ళ లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. ఆ లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైఎస్ షర్మిల గారి గురించి. ఎస్, మనందరికీ తెలిసిందే వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంతలా బ్రతికించారో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే జగన్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందో, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి, అసలు పార్టీ మొత్తం ఇప్పుడు డైల్యూట్ అయిపోతుంది, నాయకులందరూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు అనుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిల గారు నేనున్నాను, మీ అందరికీ అన్న తరపున నేను ప్రజల కోసం పోరాడతాను, అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఆమె బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేసింది. ఎవరైతే ఈ అసంతృప్తి నాయకులు ఉన్నారో, పార్టీ మీద నమ్మకం లేని వాళ్ళని కూడా ఆమె కలిసి నమ్మకాన్ని కలిగించింది, పార్టీలోనే ఉండేటట్టు చేసింది. అలా ఆమె చాలా కీలకంగా వ్యవహరించారు ఆ తరుణంలో. అండ్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆమె చాలా కీలకమైన పాత్ర పోషించారు. ప్రచారంలో ఆమె మాట్లాడిన మాటలు తూటాలా పేలాయి. లోకేష్ గారిని బాయ్ బాయ్ లోకేష్, బాయ్ బాయ్ పప్పు, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడంలో కూడా అది ప్రజల్లో తీసుకెళ్లడంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ఆమె చాలా తన కృషిని చేసింది. అంటే చాలా కష్టపడ్డారు. ఆమె పాత్ర నిజంగా చాలా ఉంది, మోర్ దాన్ 50% అని చెప్పుకోవచ్చు. అలాంటి షర్మిల గారు ఉన్నటువంటి సడన్గా వైఎస్ఆర్సీపీని వీడి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే వీడి తెలంగాణ రాజకీయాలకు వచ్చేసింది. ఇక్కడ వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది. అది కూడా ఇప్పుడు ఆ వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈమె వన్ ఆఫ్ ది కీ మెంబరు, జగన్ గారి సొంత చెల్లె. జగన్ గారి పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చాలా కీలకంగా పోరాడిన వ్యక్తి జగన్ గారిని ఎందుకు వీడిందో ఇప్పటికీ తెలియని పరిస్థితి. వార్తల్లో అయితే వస్తూ ఉన్నాయి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు ఎప్పటికీ కలిసే ఉంటారు, జస్ట్ ఆమె సొంతంగా ఎదగాలనుకుంది కాబట్టి తెలంగాణలో పార్టీ పెట్టిందని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వినబడుతూ ఉంటుంది. బట్ కామెంట్స్ ఎంత వినబడినా సరే జనాల్లో ఉన్న నాడి ఏంది, వైఎస్ షర్మిల జగన్ గారిని వదిలేసింది, లేకపోతే జగన్ గారు వైఎస్ షర్మిలని దూరంగా పెట్టేశారు. ఈ ఒక్క మాటే కదా ఎక్కువగా వినబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ షర్మిల గారు వీడిపోవడం అన్నది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనస్ అనే చెప్పుకోవచ్చు జగన్ గారికి. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ విజయమ్మ గారు. ఎస్, విజయమ్మ గారి రాజకీయాలు చుట్టూ ఇప్పుడు జగన్ గారిని కామెంట్స్ చేస్తూ ఉంటారు. విజయమ్మ గారిని లింక్ చేస్తూ జగన్ గారి మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ. తల్లిని చెల్లిని సరిగ్గా చూడలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తారు అన్న కామెంట్స్ చాలా వింటూ ఉంటాం మనం. లోకేష్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఇదే కామెంట్స్ చేస్తూ ఉంటారు. విజయమ్మ గారు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు విజయమ్మ గారి లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఆమె బయటికి వచ్చి జగన్ గారి తరపున, ఆ పార్టీ తరపున ఆమె కూడా ప్రచారం చేశారు. అంత ప్రచారం చేసినా సరే ఇప్పుడు విజయమ్మ గారు ఆ పార్టీలో కావచ్చు, లేకపోతే అసలు ఆంధ్ర రాజకీయాల్లో వేలే పెట్టట్లేదు. ఆమె కంప్లీట్ కూతురు సైడ్ వచ్చేసింది. అంటే వైఎస్ షర్మిల సైడ్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆమె షర్మిల గారితోటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో వైఎస్ విజయమ్మ గారు కూడా
జగన్ గారికి దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయ కోణాలు ఏమైనా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉండొచ్చు, అది మనకు అంతగా తెలియని సమాచారం. అది ఇప్పుడు వార్తల్లో రకరకాలుగా మాట్లాడుకోవడమే. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మీడియా ఏముంటుంది, ఎందుకు విడిపోతారు, తల్లి కొడుకులు ఎప్పుడైనా ఒకటే కదా, ఎందుకు విడిపోతారు, జస్ట్ ఇప్పుడు షర్మిల గారు ఒంటరి అయిపోయారు కాబట్టి ఆమెకు తోడుగా ఆమె అక్కడ వెళ్ళింది తప్ప జగన్ గారికి దూరంగా లేరు అని చెప్పేసి వీళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. బట్ ఇది వరకు మనం చెప్పినట్టు లేదు, తను తల్లిని చెల్లిని జగన్ గారు దూరం పెట్టేశారనే కామెంట్స్ కూడా టీడీపీ వాళ్ళ నుండి చాలా వస్తుంది కాబట్టి అది కూడా ఈ మధ్య కాలంలో వైరల్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీను, ఆ కారణాలు ఏమైనప్పటికీను ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కూడా జగన్ గారికి దూరంగానే ఉంటున్నారు. ఇది కూడా జగన్ గారికి చాలా పెద్ద మైనసే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ కిషోర్. ఎస్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2-3 రోజులుగా చాలా వైరల్ అవుతున్న వార్త ఇదే. అసలు ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారితో కలిసి అటు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అన్నది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చాలా దుమారం అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు మనకు తెలిసిందే, ప్రశాంత్ కిషోర్ గారు 2014 కావచ్చు, 19 కావచ్చు, జగన్ గారి దగ్గర ఆయన వర్క్ చేశారు. జగన్ గారికి ఆయన పనిచేశారు. కంప్లీట్ ఈ ఐప్యాక్ సంస్థను మొత్తం రంగంలో దించి 2019లో జగన్ గారి గెలుపుకి ఆయన 99% సహకరించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా జగన్ గారిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ పార్టీ వైపు రావడం అన్నది చాలా అంటే చాలా దుమారం అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని గారు అన్నారు 2014లోనే ఆయన గుజ్జును మేము మొత్తం వాడేసాం, ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదని చెప్పేసి. రీసెంట్గా పేరిని నాని గారు కూడా దాని మీద కామెంట్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు కూడా దాని మీద కామెంట్స్ చేశారు. మన మెటీరియల్ మంచిదైతే ఇలాంటి వాళ్ళు ఎందుకు, మన మెటీరియల్ పాడైపోయింది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా బాగా చేయలేరు అన్నట్టు ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. సో అసలు 2024 ఈ ఎలక్షన్స్ అనేది జగన్ గారికి అత్యంత కీలకమైన ఎన్నికలు. నాట్ ఓన్లీ జగన్, ఇటు టీడీపీ పార్టీకి జనసేన పార్టీ కూడా చాలా కీలకం. ఇటువంటి కీలక సమయాల్లో జగన్ గారికి తోడుగా ఉంటాడనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇప్పుడు బయటకు వచ్చేయడం జరిగింది. జగన్ గారి నుండి దూరం వచ్చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనస్ టు వైఎస్ జగన్ గారు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. దీని మీద బయట రకరకాల కామెంట్స్ అనేది చెప్తూ ఉండొచ్చు. బట్ ఇంటర్నల్గా అందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు. అండ్ ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ గారు బయటికి రావడం అన్నది జగన్ గారి లోపాలన్నీ బయటికి తీసుకురావడమే. ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాలుగా జగన్ గారితో ట్రావెల్ చేశారు. ట్రావెలింగ్లో ఖచ్చితంగా జగన్ గారి ప్లస్లేంటి మైనస్లేంటి అన్నీ ప్రశాంత్ కిషోర్ గారికి తెలిసే ఉంటాయి. ఆ ప్లస్లు మైనస్లన్నీ తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారనుకోండి, అది ఎంత పెద్ద ప్రమాదం. సో ఇది కూడా జగన్ గారికి అతిపెద్ద మైనస్ అయ్యే అంశమే. ప్రశాంత్ కిషోర్ గారు కూడా దూరం అవడం అనేది జగన్ గారికి అతిపెద్ద మైనస్ అయ్యే అంశం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. రఘురామ కృష్ణంరాజు గారు, ఎస్ మన అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ. స్టార్టింగ్ నుండి జగన్ గారితో ఎప్పుడైతే ఈ గొడవలు వచ్చాయో అప్పటి నుండి ఆయన జగన్ గారి మీద ఎప్పుడు అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉన్నారు. మాటలు తూటాలు ఎప్పుడు అన్ని మీడియా ఛానల్స్లోనూ ఇంటర్వ్యూస్లోనూ చెప్తూనే ఉంటారు. జగన్ గారిని నమ్మకండి, అసలు ఆయన లాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలే అన్నట్టు ఇంకా ఘాటైన కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో రఘురామ కృష్ణ గారు ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు. 2019కి ముందు కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు రాజకీయాల్లో. మీ అందరికీ తెలిసిన రఘురామ కృష్ణ గారు అప్పట్లో చాలా సెన్సేషనల్ కూడా అయ్యారు. అలాంటి వ్యక్తి గెలిచిన తర్వాత కంటిన్యూ కాకుండా జగన్ గారి నుండి దూరంగా వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే ఆయన పోరాటం చేస్తున్నారు. అది కూడా జగన్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనసే. రఘురామ కృష్ణంరాజు గారు కూడా బయటకు రావడం అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టార్టింగ్ నుండి అది అతిపెద్ద దెబ్బే. అంటే జగన్ గారికి ఆయన దూరం అయ్యారు. ఇప్పుడు రాజకీయ కోణాలు ఏమన్నా ఉండొచ్చు, చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు ఆయనకు ప్రాజెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడను, లేకపోతే ఇది పార్లమెంట్లో మంచి పదవి లేదని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారనో, ఇలా రకరకాల కామెంట్స్ అయితే వినబడుతూ ఉంటాయి. బట్ కామెంట్స్ ఏదైనప్పటికీ ఆయన ఇప్పుడు జగన్ గారికి యాంటీగా ఉంటున్నారు కాబట్టి, జగన్ గారికి యాంటీగా మాట్లాడుతున్నారు కాబట్టి
ఇప్పుడు ఆయన యాంటీ జగన్ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే జగన్ గారికి అతిపెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొచ్చేసి అతి కీలకంగా ఉన్న నెల్లూరు రెడ్లు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడడం అన్నది, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీడడం అన్నది అతిపెద్ద మైనస్గా మనం భావించవచ్చు. ఇప్పుడు మనము నెల్లూరు రెడ్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయనేమి ఆశామాసి లీడర్ కాదు, నెల్లూరు ఆ రీజన్ని మొత్తం శాసించే లీడరే ఆయన. అంటే 2014లోను 2019లోనూ ఆయన గెలవడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ ఆయన బయటకు వచ్చేశారు. అంటే జగన్ గారితో సింక్ అవ్వక ఆయన్ని విభేదించి బయటకు వచ్చేయడం జరిగింది. మరి అలా విభేదించి బయటకు రావడం అనేది కూడా జగన్ గారికి అతిపెద్ద మైనసే నెల్లూరులో. అండ్ అలాగే వచ్చేసి అన్నం రామనారాయణ రెడ్డి గారు, ఈయన కూడా వన్ ఆఫ్ ది కీ మెంబర్. గతంలో ఈయన మినిస్టర్గా చేశారు. అండ్ రాజశేఖర రెడ్డి గారి దీని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మినిస్టర్గా చేశారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈయన మినిస్టర్గా చేశారు. అండ్ 2009లో గెలిచారు, అండ్ 2019లో కూడా గెలిచారు. ఇంత కీలకమైన వ్యక్తి ఈయన కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అలాగే జగన్ గారి నుండి చాలా దూరంగా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈయన వన్ ఆఫ్ ది కీ మెంబర్. ఈయన ఉదయగిరి నియోజకవర్గం నుండి ఆయన వచ్చేసి 2004లో 2009 అండ్ 2019 3 సార్లు ఆయన విజయం డంకా మోగించారు ఆయన. సో 3 సార్లు గెలిచిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మొత్తం జగన్ గారికి చాలా యాంటీగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా వచ్చేసారు. అండ్ అలాగే జగన్ గారికి కూడా చాలా దూరంగా ఉంటున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి నెల్లూరులో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఇక ఉండవల్లి శ్రీదేవి గారి గురించి మీ అందరికీ తెలిసిందే, 2019లో ఆమె గెలవడం జరిగింది. 2019లో గెలిచిన తర్వాత ఆమె అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, జగన్ గారిని ఉద్దేశించి ఆమె చేసిన మాటలు ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్లోనే ఉంటాయి, చాలా ట్రోల్స్ అవుతూ ఉంటాయి. గుండె ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష, జగన్ అని కొట్టుకుంటుందని చెప్పేసి గతంలో ఆమె చేసిన కామెంట్స్ అనేది ఇప్పటికీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి అభిమాని, జగన్ గారికి అభిమాని ఇప్పుడు మొత్తం యాంటీగా మారిపోయారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి అలాగే ఇటు టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోవడం జరిగింది. సో జగన్ గారికి ఈమె కూడా దూరం అయిపోయింది. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు జగన్ గారికి ఇలా జరుగుతుంది, దాని గురించి కూడా మనం ఎండింగ్లో మాట్లాడదాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ రీసెంట్గా వచ్చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గం నుండి గెలిచిన అభ్యర్థి, లోకేష్ గారిని ఓడించిన ముఖ్య నేత ఆయన. అటు 2014లోనూ ఆయన గెలవడం జరిగింది, అండ్ 2019లోనూ ఆయన గెలవడం జరిగింది. అంటే 2 సార్లు మంగళగిరి నియోజకవర్గం నుండి గెలిచిన ఆయన ఉన్నట్టుండి సడన్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి అలాగే ఈవెన్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. అంటే నేను ఇక ఈ రాజకీయాల నుండి నేను తప్పుకుంటున్నా అన్నట్టు ఆయన మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఈయన కూడా జగన్ గారికి అత్యంత ఆప్తుడు. ఎందుకంటే 14లోనూ గెలిచిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఇటు జంప్ అయినా సరే, ఆయనకు కూడా ఒత్తిడి వచ్చినా సరే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని వీడలేదు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోయారు అంటే ఇది కూడా చాలా పెద్ద మైనస్గానే మనం భావించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఆత్మీయులు వీళ్ళే కాదు, ఈవెన్ ఉద్యోగులు కూడా చాలామంది గతంలో జగన్ గారి కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వీడిపోతూ ఉన్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. గతంలో జగన్ గారి కోసం చాలా కష్టాలు పడ్డారు. కష్టాలు ఇన్ ద సెన్స్ చాలా వర్క్ చేశారు. అండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన సలహాదారుడిగా ఉన్నారు. దాని తర్వాత ఏమైందో ఏమో, ఎందుకు విభేదించాలో ఏమో, ఎందుకు విభేదాలు వచ్చాయేమో ఆ పార్టీ నుండి, జగన్ గారి నుండి చాలా దూరం అయిపోయారు ఆయన ఒకటే కాదు, ఇంకా చాలామంది సలహాదారులు కూడా జగన్ గారి నుండి చాలా దూరం అయిపోయారు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటే ఎందుకు జగన్ గారికి ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఎంపీలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు. ఎంపీ అంటే కేవలం ఒకే ఒక ఎంపీ విభేదించాడు,
ఇప్పటికే స్టిల్ ఆయన జగన్ గారికి యాంటీగానే మాట్లాడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు అంటారా, రీసెంట్ జరిగిన పరిణామాలు అంటే రీసెంట్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మారిపోయారు, దూరం లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు అని ఒకసారి ఎందుకు ఉంటున్నారని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే అక్కడ గంజి చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు కాబట్టి ఈయన బయటకు వచ్చేసాడు అనుకోవచ్చు. బట్ ఇంతకుముందు చెప్పిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ టికెట్లు ప్రకటించక ముందే వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిన వాళ్ళే. అందులోనూ చాలా కీ మెంబర్స్, 2-3 సార్లు గెలిచిన వ్యక్తులు వాళ్ళు. ఉండవల్లి శ్రీదేవి అంటే కేవలం ఒకసారి గెలిచింది, బట్ నెల్లూరు రెడ్లు మాత్రం 2-3 సార్లు గెలిచిన వాళ్ళు, నెల్లూరు రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న నాయకులు. వాళ్ళు ఎందుకు బయటకు వచ్చేసారో ఇప్పటికీ స్టిల్ తెలీదు. విభేదించి వచ్చేసాం, జగన్ గారి పాలన నచ్చక మేము వచ్చేసామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఇంటర్నల్గా ఇంకేం జరిగిందో మనకైతే తెలీదు. సో ఇలా ఒక్కొక్కరిని మనం చూసుకున్నట్టయితే ఎందుకు జగన్ గారిని వీళ్ళందరూ దూరం పెడుతున్నారు? వైఎస్ షర్మిల గారు ఎందుకు దూరం పెట్టారు? వైఎస్ విజయమ్మ గారు ఎందుకు దూరం పెట్టారు? ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారిని కాదని చెప్పేసి ఇప్పుడు టీడీపీ పార్టీ వైపు ఎందుకు వచ్చారు? ఇలాంటి అన్ని అంశాలన్నీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, జగన్ గారికి కావచ్చు, చాలా మైనస్ అయ్యే అంశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఎంతమంది వెళ్ళిపోయినా, ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయినా జగన్ గారిని ఏమీ చేయలేరు, జగన్ గారే మళ్ళీ గెలుస్తారని చెప్పేసి చాలామంది చెప్పొచ్చు. ఆ కాన్ఫిడెంట్ ఉండొచ్చు, తప్పులేదు దానిలో. బట్ ఇంతమంది వెళ్ళిపోయారు ఎందుకని ఇంకొక ప్రశ్న మీరు వేసుకుంటే ఆ ఆన్సర్ మీకే తెలుస్తుంది. సో ఇంకా భవిష్యత్తులో ఇంకా వీడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా చాలామంది అభ్యర్థుల నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే అభ్యర్థులనే మార్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో. కాబట్టి ఇంకా మార్పులు ఏమన్నా జరగవచ్చు, అండ్ ఇంకా చాలామంది పార్టీని వీడొచ్చు కూడా. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ గారికి చాలా కష్టమైన పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. దీన్ని ఎలా ఆయన ఓవర్టేక్ చేస్తారో, ఓవర్కమ్ చేస్తారో భవిష్యత్తులో మనకైతే తెలుస్తుంది. ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద కూడా అంటే ఏదైతే జగన్ గారిని నాయకులు అలాగే సలహాదారులు వీళ్ళు ఎందుకు విడిపోతున్న ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.